మహిళల ఆసియా కప్లో టీమిండియా జట్టు పాకిస్తాన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ జట్టులో సిద్రా అమీన్ 35 బంతుల్లో 25 పరుగులు చేయగా ఫాతిమా సహా 16 బంతుల్లో 22 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా రేణుకా ఠాగూర్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. పూజా వస్త్రాకర్ 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా శ్రేయాంక పాటిల్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో 3 వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మందన 31 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేయగా శెఫాలి వర్మ 29 బంతుల్లో 1 సిక్సర్ 6 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేశారు. అయితే స్మృతి మందాన దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన హేమలత 11 బంతుల్లో 14 పరుగులు చేసి కానీ శెఫాలి వర్మ, హేమలత స్వల్ప వ్యవధిలోనే అవుట్ అవడంతో హర్మన్ప్రీత్ కౌర్ 5 పరుగుల వద్ద, జమీనా 3 పరుగుల వద్ద నాటౌట్గా ఉండి వికెట్ పడకుండా ఆడి జట్టును గెలిపించారు.